ఎస్ కేసీఆర్ కుమార్తె కవిత గారు కేసీఆర్ గారికి 6 పేజీల లేఖ రాశారు. చాలా కీలకమైన అంశాలను లేవనెత్తారు. మై డియర్ డాడీ అంటూ సంబోధిస్తూ లేఖ రాశారు. 2021 నుంచి మీతో నడిచిన వారికి సభలో మాట్లాడే అవకాశం ఇచ్చుంటే బాగుండేదని ఒక అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవటం బాధాకరమన్నారు. తెలంగాణ తల్లి గీతం గురించి మెన్షన్ చేసి మాట్లాడకపోవటం నచ్చలేదని చెప్తున్నారు. వక్ఫ్ బిల్లుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, మాట్లాడలేదని లేవనెత్తారు. అలాగే పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ ఎన్నికల్లో బీఫామ్ ఇస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. బీజేపీపై కేవలం 2 నిమిషాలే మాట్లాడటాన్ని ఆశ్చర్యం కలిగించింది. రాబోయే రోజుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే చర్చకు దారితీసింది అని చెప్తున్నారు. బీజేపీ బలపడుతుందని మన కేడరే అభిప్రాయపడుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేసిందన్న ప్రచారాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకుపోయింది. ముఖ్య నేతలకు మీ అపాయింట్మెంట్ దొరకటం లేదని బాధపడుతున్నారు అని ఇలా అనేక అంశాలు కవిత లోపాలని లేవనెత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా కాలంగా ఈ అంశం మీద చర్చ జరుగుతుంది. నిజంగా ఎందుకు ఈ విధంగా లేఖ రాయాల్సి వచ్చింది? పార్టీలో ఇంతకాలంగా వినపడుతున్నటువంటి లొక్కలొక్కలు బయటపడ్డాయనుకోవాలా? ఈ అంశం గురించి హెచ్ఎంటీవీ రిపోర్టర్ ప్రవీణ్ ఒకసారి మనకు అప్డేట్స్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, చాలా రోజులుగా కొంత చర్చ నడుస్తుంది, ఈవిడ అన్హ్యాపీగా ఉన్నారని కీలకమైన అంశాలు లేవనెత్తారు. బీజేపీతో పొత్తు గురించి, వక్ఫ్ బిల్లు గురించి, తెలంగాణ తల్లి అలాగే తెలంగాణ గీతం గురించి కూడా ప్రస్తావించలేదు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఏమై ఉండొచ్చు వ్యూహం? ఇప్పటికైతే కవిత వ్యూహం ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఇదే సమయంలో మాత్రం కవిత 6 పేజీల లెక్క మాత్రం తన తండ్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాస్తూ కూడా అందులో మై డియర్ డాడీ అంటూ కూడా పార్టీలో ఉన్న లోపాలు కావచ్చు, అదేవిధంగా పాజిటివ్ అదేవిధంగా నెగిటివ్ కి సంబంధించిన అంశాలు కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. రజతోత్సవ సభ ఏదైతే జరిగిన ఆ తర్వాత అక్కడ జరిగిన ప్లస్లు మైనస్లు ఏంటి, ఈ 2 అంశాలు కూడా పొందుపరుస్తూ కూడా ఇప్పటివరకు లేఖలో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పార్టీలో జరుగుతున్న లోపాలు కూడా ఇప్పటివరకు ఎత్తి చూపుతారని చెప్పేసి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే కవిత తన నివాసంలో మాత్రం మేడే రోజు కొన్ని కామెంట్లు కూడా ఇస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రైతు బంధు విషయంలో కూడా ఎక్కడ కూడా సమానం పాటించట్లేదు. ఆ విషయంలో మాత్రం ఆలోచిస్తే బాగుండు. వచ్చే రోజున మాత్రం సామాజిక తెలంగాణ దిశగా కూడా అడుగులు వేయడమా, ఏ విధంగా అడుగులు వేస్తే బాగుంటుందన్న దానిపైన కూడా మాట్లాడారు. అలాగే విస్తృతంగా తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు. దీని మీద చర్చ వచ్చిన కేసీఆర్ గారు జాగృతి కార్యక్రమాలని జాగృతి చేసుకుని అని చెప్పారన్నారు. పార్టీ పెడతారన్న ప్రచారం కూడా చాలా కాలంగా నడుస్తుంది. ప్రవీణ్, అంటే ఇవన్నీ కూడా కొంత ముందస్తు ఏర్పాట్లుగా భావించవచ్చా? అన్నట్టుగా కూడా ఇప్పటివరకు జాగృతిని కూడా స్ట్రెంథెన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆ జాగృతికి సంబంధించినందుకు నియోజకవర్గాలుగా ఇన్ఛార్జీలను కూడా వేశారు. ఆ ఇన్ఛార్జీలు వేసిన ధరలో మాత్రం ఆ బీసీలకు పెద్ద వేశారు. అందులో 3 యాదవులకు ఇస్తే 2 గౌర్లకు కూడా ఆ జాగృతిలో కూడా ఇప్పటివరకు అవకాశం కల్పించారు. అవకాశం కల్పించిన తర్వాత మాత్రం జోరుగా ఇప్పటివరకే బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. జాగృతిని స్ట్రెంథెన్ చేసిన తర్వాత మాత్రం కవిత పార్టీ పెట్టబోతున్నారు. పార్టీ పెట్టి పార్టీని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ప్రెసెంట్ అయితే కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి రేపు రాత్రి 7:30 కూడా హైదరాబాద్ కు చేరుకుంటారు. కాబట్టి చేరుకున్న తర్వాత మాత్రం పార్టీకి సంబంధించిన దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. దీంతో పాటుగా కవితకు సంబంధించి ఇప్పటికే లేఖల్లో మాత్రం ఏదైతే అంటే బీజేపీని టార్గెట్ చేస్తూ కూడా చాలాసేపు మాట్లాడారు. ఓన్లీ 2 నిమిషాల పాటే మాట్లాడారు. కాబట్టి బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం ఏమైనా బీజేపీకి వచ్చే రోజు ఎగిరే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందనేది చర్చ అయితే ఒకటి కొనసాగుతుంది. ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా ఆ సభలో మాట్లాడితే బాగుండే అంశాన్ని కూడా ఇప్పటివరకు కవిత ఇందులో లేవనెత్తిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంతకుముందుగా బీసీలకు సంబంధించి తెలంగాణలో 42% రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటివరకు శాసన సభ్యులు కూడా అమలు పొందిన తర్వాత కూడా ఈ అంశాన్ని కూడా లేవనెత్తే బీసీలు కూడా బీఆర్ఎస్ అక్కడ కూడా చేసుకునే వాళ్ళం అయ్యే అవకాశం ఉంటుంది అనే దానిపై కూడా ప్రస్తావించిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వారికి పెద్ద పీట వేయట్లేదు, వాళ్ళకి తగిన ప్రియారిటీ ఇవ్వట్లేదు. వారందరూ కూడా ఆ కేసీఆర్ ని కలవాలని చెప్పేసి కూడా గత 10 రోజుల నుంచి కూడా అనుకుంటున్నారు. పార్టీలో ఉన్న సీనియర్లు కూడా కలవాలని అనుకుంటున్నారు. కానీ మీరు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా ఈ లేఖలో కూడా ప్రస్తావించారు. దీంతో పాటుగా పార్టీలో అంతర్గతంగా ఏవైతే ఇప్పటివరకు నేతల మధ్య విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలను కూడా తీర్చడంలో కొంతవరకు ఫెయిల్ అవుతున్నాం అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొన్న
సిచ్యువేషన్ అయితే ఉంది. దాంతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాష్ట్రంలో కూడా జూన్ లేదంటే జూలైలో మాసంలో కూడా వస్తాయని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో మాత్రం బీఫామ్లు పార్టీకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాటికి మాత్రమే ఇవ్వాలి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన వారు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి గతంలో అయితే ఇచ్చారో అదే విధంగా ఇవ్వడానికి మాత్రం ఒకవేళ ప్రయత్నం జరిగితే పార్టీలో కొంతవరకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇందులో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం కేసీఆర్ ని ఎవరైతే కలపాలనుకుంటారో వారందరికీ కలిస్తే పార్టీకి కూడా వచ్చే రోజుల్లో కొంతవరకు మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత నేపథ్యంలో బీఆర్ఎస్ కి పాజిటివ్ గా మారాడంటే కేసీఆర్ ప్రజల్లోకి రావాలనే అంశాన్ని కూడా ఇందులో పేర్కొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓకే రైట్, దీని గురించి బహుశా రేపటికి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉండండి ప్రవీణ్.